ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తిరుమలలో హై అలర్ట్ ప్రకటించడం జరిగిందండి. దీనికి సంబంధించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా మే 10వ తేదీ శనివారం రోజున 85,078 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 35,791 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 2,67,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 21 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఇండియా పాకిస్తాన్ వారు నేపథ్యంలో తిరుమలలో హై అలర్ట్ ప్రకటిస్తూ వచ్చిన అఫీషియల్ అప్డేట్. తిరుమలలో భద్రతా దళాల ఏరియా డామినేషన్. భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో శుక్రవారం తిరుమలలో ఏరియా డామినేషన్ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా 130 మంది ఆక్టోపస్ పోలీసు, నిఘా మరియు భద్రతా విభాగం, బాంబు డాగ్ స్క్వాడ్ బృందాల అధికారులు, సిబ్బంది 4 బృందాలుగా విడిపోయి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్ పాక్ వారు నేపథ్యంలో భక్తుల్లో ధైర్యాన్ని నింపేలా ముందస్తు జాగ్రత్తగా ఏరియా డామినేషన్ నిర్వహించి తిరుమలలో శ్రీవారి ఆలయం, కాటేజీలు, బస్టాండ్ వంటి రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించడంతో పాటు బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీ విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ తిరుమలలో ఇప్పటి నుండి ప్రతిరోజు తిరుమల తిరుపతి దేవస్థానాల భద్రతా వ్యవస్థ ఎంత అప్రమత్తంగా ఉందో దుండగులకు ఒక హెచ్చరిక లాగా, స్వామివారి భక్తులకు భరోసా లాగా సందేశం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందులో ఆక్టోపస్ పోలీసు, టీటీడీ నిఘా మరియు భద్రతా సిబ్బంది పాల్గొంటున్నట్లు చెప్పారు. ఏరియా డామినేషన్ భద్రతా సిబ్బంది 4 గ్రూపులుగా విడిపోయి సిఆర్ఓ మరియు ఆర్టీసీ బస్టాండు, శ్రీవారి ఆలయం, నందకం పరిసర ప్రాంతాలు, ఎంబీసీ మరియు శ్రీవారి మెట్టు తదితర ప్రాంతాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ప్రతిరోజు తిరుమలకు వచ్చే వాహనాలు, మఠాలు, అతిథి గృహాలు, స్థానిక నివాస ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో తిరుమల విజిఓ శ్రీ సురేంద్ర గారు, ఆక్టోపస్ డీఎస్పీ శ్రీ విశ్వనాథం గారు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇదండి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు తిరుమలలో భక్తుల భద్రత కొరకు ఏరియా డామినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో ఆక్టోపస్ పోలీసు, టీటీడీ నిఘా మరియు భద్రతా సిబ్బంది, బాంబు డాగ్ స్క్వాడ్ అధికారులు 4 బృందాలుగా విడిపోయి పలు రద్దీ ప్రదేశాలలో అంటే శ్రీవారి ఆలయం, కాటేజీలు, బస్టాండ్ వంటి రద్దీ ప్రదేశాలలో ఏరియా డామినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే అలిపిరి నుండి తిరుమలకి చేరుకునే ప్రతి ఒక్క వాహనాన్ని కూడా క్షుణ్ణంగా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత కోసం తిరుమలలో అన్ని రకాల చర్యలు చేపట్టినందున ప్రస్తుతం ఎవరైతే స్వామివారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులందరూ కూడా తిరుమలకు వచ్చి హ్యాపీగా స్వామివారిని దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అవ్వవచ్చండి. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా సురేష్ గారు, మేడం అలిపిరి మెట్ల మార్గంలో టికెట్స్ ఇస్తారా మేడం, ఎస్ఎస్టీ టికెట్ అని అడుగుతున్నారు. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గం మధ్యలో ఎక్కడా ఎటువంటి టోకెన్స్ ఇవ్వడం లేదండి. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులు కూడా తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ను తీసుకొని అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్ళవచ్చు. అంటే తిరుపతిలో 3 ప్లేసెస్
లో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనగా స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్స్, వీటిని టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఇవి తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఇస్తున్నారండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు రాత్రి 8 లేదా 9 గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు ఈ టోకెన్స్ అందుబాటులో ఉంటాయని చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో మీరు ఎక్కడ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్నా అలిపిరి నడక మార్గంలో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు, లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ప్రియా గారు, జూలై మంత్ కు సంబంధించి ఏవైనా దర్శనం టికెట్స్ ఉంటే చెప్పండి, మేము 2 నెలల నుంచి ట్రై చేస్తున్నాం, బుక్ కాక అని అడుగుతున్నారు. జూలై మంత్ కు సంబంధించి అన్ని రకాల టికెట్స్ ను టీటీడీ వారు ఆల్రెడీ రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగిందండి. కాకపోతే జూలై నెలకి సంబంధించి ఇంకా రిలీజ్ చేయాల్సినటువంటి టికెట్స్ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్. జూలై నెలకి సంబంధించి ఈ హోమం ప్లస్ 300 రూపీస్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ ఎండ్ లో అంటే జూన్ 25వ తారీఖున టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో జూలై నెలకి సంబంధించి జూన్ నెలలో రిలీజ్ చేసి ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకొని మీరు జూలై నెలలో తిరుమలకి చేరుకొని ఆ టికెట్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ప్రభాకర్ గారు, మే 31 కి సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ బుక్ చేశాను. నాకు మే 31 దర్శనం వీలు కాదు, ఆగస్టు 31 కి రిజిస్ట్రేషన్ బుక్ చేయవచ్చా అని అడుగుతున్నారు. సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో మీ ఆధార్ నెంబర్ తో కానీ, మొబైల్ నెంబర్ తో కానీ, మెయిల్ ఐడితో కానీ వన్స్ ఒక్కసారి మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ కేటగిరీస్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మీరు మే 31 కి సీనియర్ సిటిజన్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నారు కాబట్టి మళ్ళీ మీ ఆధార్ నెంబర్ తో కానీ, మొబైల్ నెంబర్ తో కానీ, మెయిల్ ఐడితో కానీ సేమ్ కేటగిరీలో సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే 3 నెలల తరువాత అనగా ఆగస్టు 31వ తేదీకి 3 నెలలు అనేది కంప్లీట్ అవుతుందండి. సో సెప్టెంబర్ నెల నుంచి మీరు ఏ తేదీకైనా సీనియర్ సిటిజన్ కేటగిరీలో మీరు దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ అనూష గారు, మేలో సహస్ర దీపాలంకరణ సేవ బుక్ అయింది, మళ్ళీ మేము ఆగస్ట్ లో సేవకి బుక్ చేసుకోవచ్చా మ్యామ్ అని అడుగుతున్నారు. డైరెక్ట్ ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 4 రకాల ఆర్జిత సేవల్లో మీరు ఏ ఆర్జిత సేవనైనా మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడితో వన్స్ ఒక్కసారి బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ మీరు ఆర్జిత సేవ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే కంపల్సరీ 6 మంత్స్ అంటే 180 రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. అంటే మీరు మే నెలకి సంబంధించి సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ ని బుక్ చేసుకున్నాం అంటున్నారు కాబట్టి మళ్ళీ మీరు సేమ్ డైరెక్ట్ ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే 6 నెలల తరువాత అనగా నవంబర్ నెలకి 6 నెలలు పూర్తవుతుంది. సో డిసెంబర్ నెలకి సంబంధించి మళ్ళీ మీరు డైరెక్ట్ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ శ్రవణ్ గారు, అక్క విష్ణు దగ్గర ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ దర్శనం టైం అండ్ శ్రీవారి మెట్టు దగ్గర ఇచ్చే టోకెన్ టైం డిఫరెంట్ చెప్పు అక్క అని అడుగుతున్నారు. నేను ఇంతకు ముందు చెప్పినట్టు తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తున్నారు కదండి. 1 శ్రీనివాసం, 2 విష్ణు నివాసం, 3 భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు రాత్రి 8 లేదా 9 గంటల నుంచి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గంలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 50వ మెట్టు వద్ద ఆఫ్లైన్ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గం ఆఫ్లైన్ టోకెన్స్ తీసుకుంటారో ఆ భక్తులు కంపల్సరీ అదే నడక మార్గంలో నడిచి వెళ్లి 1250వ మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేయించుకుంటేనే ఆ టోకెన్ వ్యాలిడ్ అయి మిమ్మల్ని ఆ టోకెన్ పై స్వామివారి దర్శనంకి అనుమతిస్తారు. తిరుపతిలో ఇచ్చే ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కి శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే ఆఫ్లైన్ టోకెన్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే శ్రీవారి మెట్టు మార్గం టోకెన్స్ తీసుకున్న భక్తులు ఖచ్చితంగా అదే నడక మార్గంలో నడిచి తిరుమలకి చేరుకోవాలి. తిరుపతిలో ఆఫ్లైన్ టోకెన్స్ తీసుకున్న భక్తులు నడక మార్గంలో అయినా నడిచి తిరుమలకి చేరుకోవచ్చు, లేదా ఘాట్ రోడ్ మార్గంలో అయినా తిరుమలకి చేరుకోవచ్చు. అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అయితే శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్ తీసుకున్న భక్తులు కానీ, తిరుపతిలో ఆఫ్లైన్ టోకెన్స్ తీసుకున్న భక్తులు కానీ టోకెన్ తీసుకున్న తర్వాత తిరుమలకి చేరుకున్నాక ఒకే ప్లేస్ లో రిపోర్ట్ చేయాలంటే ATGH వద్ద క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి. ఒకే క్యూ లైన్ లో దర్శనానికి అనుమతిస్తారు అండ్ దర్శనం కంప్లీట్ అవ్వడానికి కూడా ఒకే సమయం ఉంటుందండి. దర్శన టైంలో మాత్రం ఎలాంటి డిఫరెన్స్ లేదు. అలాగే నెక్స్ట్ గౌతమ్ గారు, VIP టికెట్ ఎక్కడ ఇస్తారు ప్లీజ్ డీటెయిల్స్ చెప్పండి అని అడుగుతున్నారు. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి 2 ప్లేసుల్లో ప్రతిరోజు కూడా ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఒకటి తిరుపతిలోని ఎయిర్పోర్ట్ వద్ద ప్రతిరోజు 200 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఆఫ్లైన్ లో ఇస్తారు. అయితే ఎయిర్పోర్ట్ లో ఈ టికెట్స్ తీసుకోవాలి అంటే
ఏంటంటే ఎవరైతే ఫ్లైట్ ద్వారా వస్తారో ఆ భక్తులు మీ యొక్క బోర్డింగ్ పాస్ అనేది చూపించి శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి ఎయిర్పోర్ట్ లో విఐపి బ్రేక్ దర్శనం టికెట్స్ అని పొందవచ్చు. 2 తిరుమల కొండపై గోకులం గెస్ట్ హౌస్ వద్ద ప్రతిరోజు కూడా 800 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లో ఇస్తారండి. తిరుమలలో గోకులం గెస్ట్ హౌస్ వద్ద ఇచ్చి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని పొందడానికి మీ ఆధార్ కార్డ్ అనేది చూపించి శ్రీవాణి ట్రస్ట్ కి మీరు అమౌంట్ డొనేట్ చేసి ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని పొందవచ్చు. ఈ టికెట్స్ ని పొందడానికి ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి. ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు పే చేయాలంటే 10,500 రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని పొంది ఆ మరుసటి రోజు స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చండి. ఆఫ్లైన్ లో ఇచ్చే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి మీరు ఏ తేదీ అయితే స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ముందు తేదీలో మీరు శ్రీవాణి ట్రస్ట్ కి ఆఫ్లైన్ లో అమౌంట్ డొనేట్ చేసి దర్శనం టికెట్స్ ని పొందాల్సి ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కను ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.